అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో మీరు ఓపెన్ చేసి చూసారంటే మీ ఇంట్లో కూడా ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారనే కదా. డెఫినెట్ గా అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియో ఇది. సో ఎక్కడ స్కిప్ చేయకుంటే వీడియో చూడడానికి ట్రై చేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్ ని ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. సో వీడియోలోకి వచ్చేద్దాం. నేనైతే మార్నింగ్ 6 o'clock లేసానండి. 6:37 ఆ టైం కి వస్తుంది కదా మనకి సన్లైట్. సో సన్లైట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి చాలా బాగా దొరుకుతుంది. కొంచెం ఎండలోనే ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తే సరిపోతుంది. వాకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకుంటున్నాను. హాట్ వాటర్ మార్నింగ్ తాగితే మాత్రం మనకి డైజెషన్ ప్రాబ్లం అస్సలు ఉండదు. ఇంకా నాకైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి కంపల్సరీగా హాట్ వాటర్ అని తీసుకోవాలి. మార్నింగ్ థైరాయిడ్ టాబ్లెట్ కూడా ఉంటుంది కదా. సో ఈ వాటర్ తోనే నేను ఆ టాబ్లెట్ కూడా వేసుకుంటున్నాను. థైరాయిడ్ టాబ్లెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. టాబ్లెట్ కంపల్సరీగా వేసుకుంటాను. ఎందుకంటే ఇది మన బేబీకి సంబంధించింది. బేబీ ఐక్యూ లెవెల్ కూడా ఈ థైరాయిడ్ మీద బేస్ అయి ఉంటుందంట. వాటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 5 minutes అలా కూర్చుంటాను అంతే. సో ఇంకా కిచెన్ లోకి వచ్చేసాను. కిచెన్ అంతా నీట్ గా ఉంది. నీట్ గా ఉంటే మనకి కొంచెం రిలాక్స్ గా ఉంటుంది కదా పని చేయడానికి కూడా. నైట్ మొత్తం క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను. నాకు స్టవ్ క్లీన్ గా లేకపోతే అస్సలు కిచెన్ లోకి రాబోద్దు ఏదండి. అఫ్ కోర్స్ అందరికి అలాగే ఉంటుంది. సో ఈ రోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ అనేది జనరల్ గా పెడుతూ ఉంటారు. బట్ రాగి ఇడ్లీ పెట్టుకోండి. ఇందులో కొంచెం రాగి పిండి కలిపితే రాగి ఇడ్లీ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే మాత్రం ఎక్కువ పులవనివ్వకండి. ఎక్కువ ఫర్మెంటేషన్ అయిన పిండి కూడా మన బాడీకి అసలు మంచిది కాదు. ఇప్పుడైతే మా ఇంట్లో చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఇంత పెట్టాను కానీ, లేదంటే తక్కువ పెట్టుకుంటాను. ఒక 2 days కంతే. రాగి ఇడ్లీ అనేది చాలా చాలా మంచిది అండి బాడీకి. ఒక్కొక్కసారి నేను జొన్నలు కూడా కలుపుతూ ఉంటాను. జొన్నలు అంటే జొన్న పిండి కలుపుతూ ఉంటాను. ఇంత వైట్ గా ఉంది ఇది రాగి పిండి అనుకోకండి. మనకి ఉడికిన తర్వాత చూడండి ఎలా కనిపిస్తుంది. రాగి పిండి అనేది మన బోన్స్ కి చాలా స్ట్రెంత్ ఇస్తుంది. సో ఇడ్లీ అయితే ఒకవైపు పెట్టేసాను. ఈలోగా ఎగ్స్ బాయిల్ అయిపోయాయి. సో తెలిసిందే కదా, ఎగ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. నేనైతే 2 eggs తీసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ నాకైతే అస్సలు ఎగ్ నచ్చట్లేదు ఈ టైం. అందుకే కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం తినాలనిపిస్తుంది. ఇంకా ఎగ్స్ తో పాటు కొన్ని నట్స్ తీసుకుంటున్నాను. నట్స్ అంటే ఏం కాదు, బాదం, పల్లి, వాల్నట్, ఈ 3 మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. మీకు ఇంకేమైనా నచ్చితే తీసుకోవచ్చు. బట్ అన్నిట్లో కన్నా ఈ 3 మాత్రం కంపల్సరీగా తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలా ఉన్నాయి. నేనైతే ఈ రోజు రాగి ఇడ్లీ తీసుకుంటున్నాను. బట్ మనకి వీలైనప్పుడల్లా ఇటువంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. పక్కన మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. బ్రేక్ఫాస్ట్ లోకి చాలా తీసుకుంటూ ఉంటారు, మ్యాగీ అని అవ్వని ఇవ్వని. బట్ అది మంచిది కాదు. నేను ఎక్కువగా రాగి ఇడ్లీ, పెసరట్టు తీసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ అవ్వకపోతే ఉప్మా తీసుకుంటాను. సో మనకు వీలైనంత ఫాస్ట్ అండ్ ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకుని ట్రై చేయండి. నేను ఇక్కడ దోశ కూడా వేసాను, రాగి దోశ. అంటే ఏం కాదు, ఇడ్లీ పిండినే నేను అక్కడ దోశలా వేసాను. ఇంకా చట్నీ విషయానికి వస్తే చాలా మీ ఇష్టం, ఏమైనా తీసుకోవచ్చు. నేనైతే ఎక్కువ టమాటా చట్నీ, కొత్తిమీర చట్నీ ప్రిఫర్ చేస్తాను. నాకెందుకు ఈ ప్రెగ్నెన్సీలో ఏం తిన్నా వేడివేడిగా తినడం అలవాటు అయిపోయిందండి. అదేంటో వేడిగా లేకపోతే అస్సలు ఎక్కట్లేదు. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. ఈ రోజు అయితే 4 ఇడ్లీ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎగ్స్, నట్స్ ఇవన్నీ తినేటప్పటికి హెవీ అయిపోయింది. నాకైతే బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయినప్పటికి 9-9:30 అవుతుంది. మా బాబుని కూడా పంపించేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అవుతాను. సో మాకు ఈ రోజు కొంచెం బయట పని ఉండి వెళ్ళొచ్చాము. వచ్చినప్పుడు కోకోనట్ వాటర్ తీసుకొచ్చాను. కోకోనట్ వాటర్ మనకి ఎప్పుడు అవైలబుల్ గా ఉండదు. ఇలా మన బయటకి ఎప్పుడైనా వెళ్తే తెచ్చుకోగలుగుతాము. మనకి అవ్వలేనప్పుడు ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. రాగి జావా, మనకి మిల్క్, గంజికి తీసుకున్న చాలా మంచిది. ఏది తీసుకున్నా లిక్విడ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి మిడ్ మార్నింగ్ లో. ఇంకా లంచ్ లోకి అయితే నేను కందిపప్పు కొంచెం నానబెడుతున్నాను. నానబెట్టి వండుకోండి, ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాదు. ఈ మధ్యకాలంలో చాలా మంది కుక్కరే యూజ్ చేస్తున్నారు కదా పప్పుకైతే. కుక్కర్ లో వండిన పప్పు ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ చేస్తుంది. సో కనీసం 2 hours నానబెట్టండి. ఈ రోజు అయితే నేను ఒక 2 days లంచ్ రెసిపీస్ షేర్ చేస్తున్నాను. సో ప్రత్యేకంగా ఏం చూపించట్లేదు. నేనైతే చికెన్ ఫ్రై చేశాను, పప్పు పాలకూర చేశాను. పప్పులో, చికెన్ లో ఇవన్నీ ప్రోటీన్ ఐటమ్స్. సో వీక్లీ థ్రైస్ అని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మా ఇంట్లో అయితే వీక్లీ 3 times పప్పే ఉంటుంది. సో మీరు ఎప్పుడు పప్పు వండుకున్నా అందులో ఏదో ఆకుకూర కలపండి. సో ఈ రోజు అయితే లంచ్ రెసిపీ ఇదే, పప్పు పాలకూర, చికెన్ ఫ్రై. నేనైతే ఈ మధ్యలో రైస్ తగ్గించాను. ప్రెగ్నెన్సీలో కూడా రైస్ ఏం తినట్లేదు, ఎక్కువ కర్రీస్ తింటున్నాను. ఇదైతే సెకండ్ డే రెసిపీ. ఎగ్ తో పాటు బెండకాయ ఫ్రై చేశాను. ఏదో ఒకటి 2 curries ఉండడానికి చూస్తున్నాను. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా పర్వాలేదు, బట్ 2 curries ఉన్నట్లు చూసుకోండి. ఏదో మనం ఎక్కువ తినేం కదండి, ఉన్న దాంట్లోనే ఒక 2 curries వండుకుంటే మనకి మంచిది కదా. ఇప్పుడు మనకి ప్రోటీన్ అనేది చాలా అవసరం. సో నేను పక్కన మెన్షన్ చేస్తున్నాను, ఇటువంటి కర్రీస్ ఎక్కువ తీసుకుని ట్రై చేయండి. నేనైతే ఒక టైం టేబుల్ పెట్టేసుకున్నానండి, ఏ రోజుకి ఏం వండాలని చెప్పేసి అలా ఫాలో అయిపోతూ ఉంటాను. సో తెలిసిందే కదా, కాల్షియం టాబ్లెట్స్ ఆఫ్టర్ లంచ్ వేసుకోవాలి. కాల్షియం టాబ్లెట్ మాక్సిమం మీరు మార్నింగ్ టైం తీసుకుని ట్రై చేయండి. నాకు ఈ రోజు అవ్వలేదు, ఆఫ్టర్నూన్ తీసుకుంటున్నాను. అది కూడా మిల్క్ తో తీసుకుంటే మనకి ఇంకా మంచిదండి. ఆఫ్టర్నూన్ అట్లీస్ట్ 1.5 hour పడుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి స్లీప్ అనేది చాలా అవసరం ప్రెగ్నెన్సీ టైంలో. ఈవెన్ బేబీ వెయిట్ కూడా ఆ స్లీప్ వల్లే మనకి పెరుగుతుంది. ఇప్పుడైతే టైం 4:30 అయిందండి. ఒక 1 hour పడుకొని లేచాను. ఇప్పుడైతే నేను ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. పొమోగ్రానేట్, యాపిల్, ఈ 2 మాత్రం కంపల్సరీగా తీసుకుంటాను. మిగిలిన ఇంకా ఏమైనా మీకు సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయి కదా. ఇప్పుడైతే నాకు సమ్మర్ కాబట్టి మంచిగా నేరేడు పళ్ళు, పనస పళ్ళు,
నెక్స్ట్ మామిడి పళ్ళు ఇటువంటి దొరుకుతూ ఉంటాయి. సో ఇవి కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రూట్ అనేది ఇప్పుడనే కాదు, మీకు నచ్చినప్పుడు తినచ్చు. నేనైతే ఈ టైం ఫిక్స్ చేసుకున్నాను, ఎందుకంటే నేను మిడ్ మార్నింగ్ ఎప్పుడు కూడా ఫ్రూట్ తీసుకోలేను, ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉంటాను ఆ టైంలో. పైగా ఏమైనా లిక్విడ్స్ తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఆల్రెడీ టైం టేబుల్ కూడా తీసేసుకున్నాను. ఈ మధ్యలో ఈ ఫుడ్ తో పాటు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి వీలైనప్పుడల్లా అలా జస్ట్ సిప్ చేస్తూ ఉండాలంతే, మనం ఎక్కువ తాగేయక్కర్లేదు. మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. నేనైతే ఆల్రెడీ ఒక షార్ట్ లో చెప్పాను కదా, నేను టైం పెట్టేసుకున్నాను వాటర్ తాగడానికి. అండ్ నా ఫుడ్ వాటర్ అన్ని కూడా నేను ఒక టైం టేబుల్ పెట్టుకున్నాను. కావాల్సితే మీకు షేర్ చేస్తాను, కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఈ ఫ్రూట్ తీసుకుంటున్నాను. నాకు ఆల్రెడీ బ్లడ్ కొంచెం తక్కువగా ఉందని చెప్పారండి. తక్కువ అంటే ఏం కాదు, 10 పాయింట్స్ ఉంది. బట్ నాకు ఆపరేషన్ కాబట్టి ఇంకొక 3-4 పాయింట్స్ అని పెరగాలి. నేను ఇప్పటికొచ్చి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే ఒక్కసారి కూడా తీసుకోలేదు, ఎందుకంటే నాకు అది వామిటింగ్ ఎందుకు వచ్చేస్తుంది. సో బీట్రూట్ కర్రీ తీసుకుంటాను కానీ జ్యూస్ అయితే తాగలేదు. అందుకే ఈ పొమోగ్రానేట్ మాత్రం కంపల్సరీగా తీసుకుంటాను. చాలా మంది అంటూ ఉంటారు కదా, మన ప్రెగ్నెంట్ తో ఇద్దరు తిన్న ఫుడ్ తినాలి, ఎక్కువగా తినాలి, తింటూనే ఉండాలని చెప్పేసి. బట్ అది నిజం కాదండి. మనం ఎవ్రీ 2 hours కి ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా స్నాక్స్ అయిపోయింది కదా, మేము కూడా అలా వాకింగ్ వచ్చేసాము. ఇప్పుడు నాకు 5 days 7th month వచ్చేస్తుంది. ఇంకా 3rd trimester ఎంటర్ అయిందంటే వాకింగ్ కంపల్సరీ. ఇప్పుడైతే మా బాబుకి ట్యూషన్ డ్రాప్ చేసి వస్తున్నాను. సో అలా మనకు వాకింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో టైం ఈవినింగ్ 6:45 అవుతుంది. ఇక్కడ నేను శనక్కాయలు ప్లస్ స్వీట్ పొటాటో 2 కలిపి ఉడకపెట్టేసాను. అండ్ పల్లీల కోసం నాకు తెలియదు కానీ స్వీట్ పొటాటో మాత్రం నేను వీక్లీ 2 అని తీసుకుంటున్నాను, ఎందుకంటే అది కూడా చాలా మంచిది. మన బేబీకి కళ్ళకి చాలా మంచిదంట. నెక్స్ట్ సైట్ ప్రాబ్లమ్స్ ఇటువంటి కూడా రాదు, మనకు కూడా హెల్ప్ అవుతుంది. బట్ ఈ మధ్య ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను ఎక్కువ పల్లీలు తీసుకోవట్లేదు. అండ్ నాకు ఈ శనక్కాయలు అనేది చాలా ఇష్టం, బట్ ఎక్కువ తినకూడదని చెప్పి తినట్లేదు. సో గ్యాస్ట్రిక్ వల్ల మీకు మామూలుగా ఉంటే మాత్రం తినచ్చు. ఈ రోజు ఇవి అవైలబుల్ గా ఉంది కాబట్టి తీసుకుంటున్నాను, లేదంటే ఈ టైంలో శనగపప్పు ఉండలు, నెక్స్ట్ నువ్వుండలు, డేట్స్ ఇటువంటి తీసుకుంటాను. సో అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక జ్యూస్ తీసుకుంటున్నాను. నాకైతే ఈ రోజు జ్యూస్ అవైలబుల్ గా ఉంది, గ్రేప్ జ్యూస్. అప్పుడప్పుడు బయట తీసుకొస్తూ ఉంటారు మా హస్బెండ్, లేదు అంటే ఇంట్లోనే చేసుకుంటాను. నేనైతే ఎక్కువ గ్రేప్ జ్యూస్ తీసుకున్నానండి. పొమోగ్రానేట్ జ్యూస్ నాకు నచ్చట్లేదు, ఈ మధ్య తాగట్లేదు. టైంలో మనకి ఏమైనా జ్యూస్ అవైలబుల్ గా లేనప్పుడు మాత్రం ఏ బటర్ మిల్క్ లేకపోతే ఇంకేమైనా లిక్విడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. నాకైతే పైనాపిల్ జ్యూస్ ఇష్టం అండి, బట్ ఇప్పుడు అది తాగకూడదు కదా. ఇంకా మా బావ అయితే జిమ్ నుంచి వచ్చేసారు. సో ఆయనకి చెప్పాను కదా ప్రోటీన్ షేక్ చేయాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని మార్నింగ్ సోక్ చేసి ఉంచుకుంటే ఈవినింగ్ కి ఇలాగా బాగా నానుతాయి. ఇది మనకి మంచిదే, బట్ నేను చెప్పాను కదా నాకు అస్సలు నచ్చదండి, అదేంటో టేస్ట్ నాకు నచ్చదు. కానీ వీక్లీ ఒక్కసారి తీసుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మన కోసం కాకపోయినా బేబీ కోసం అని తీసుకోవాలి. అన్నిట్లోని ఇదే చాలా బెస్ట్. సో నేను బలవంతంగానే తాగడానికి ట్రై చేస్తాను, అది వీక్లీ ఒక్కసారి. ఎవరో కమెంట్ చేశారండి ఫిల్టర్ చేయకుండా అలాగే తాగేయచ్చు కదా అని చెప్పేసి. నేను ఫిల్టర్ చేస్తేనే తాగలేకపోతున్నాను, ఇంకా ఫిల్టర్ చేయకుండా అంటే బాబో ఇంకా నా వల్ల అయితే కాదు. ఇంకా నైట్ కి అయితే చపాతీ విత్ పొటాటో కర్రీ అనే కాదు, మీకు నచ్చితే చికెన్, పన్నీర్ ఏవైనా తీసుకోవచ్చు. సో కంపల్సరీగా చపాతీ అనేది కాదు, చపాతీ ఒకటి తీసుకుంటే కొంచెం రైస్ తీసుకుంటాను. ప్రత్యేకంగా నేను ఏం చూపించట్లేదండి అలా ఇలా చేసుకోవాలని చెప్పేసి, ఆల్రెడీ ఇది అందరికి తెలిసిన ఫుడ్ కదా. మనకి ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ అనేది చాలా కంట్రోల్ లో ఉండాలి. డయాబెటిక్స్ ప్రాబ్లమ్స్ మీకు ఏమీ లేకపోతే మాత్రం రైస్ తగ్గించేయండి. సో నాకు షుగర్ ఏం లేదు కాబట్టి అప్పుడప్పుడు చపాతీ లేదంటే రైస్ తీసుకుంటాను. ఇంకా నాకైతే ఈ రోజు లేట్ అయిపోయిందండి, లేదంటే నేను 9 లోపు తినేస్తాను. ఈ రోజు అయితే 9:30 దాటిపోయింది. ఆఫ్టర్ లంచ్ కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఐరన్ టాబ్లెట్. జర్నీలో ఏమైనా బిగ్గెస్ట్ టాస్క్ ఏమైనా ఉన్నదంటే ఇలాంటి టాబ్లెట్స్ వేసుకోవడమే. ఏదైనా తినచ్చు తాగొచ్చు కానీ టాబ్లెట్స్ మాత్రం వేసుకోలేము. సో నేను కూడా 5 months వరకు టాబ్లెట్స్ వేసుకోలేదు. తర్వాత డాక్టర్ మా ఆయన కొన్ని చీవట్లు పెట్టిన తర్వాతనే స్టార్ట్ చేశాను టాబ్లెట్స్. సో కంపల్సరీగా టాబ్లెట్స్ కాల్షియం ఐరన్ అనేది వేసుకోవాలండి. టాబ్లెట్స్ వేసుకున్న ఒక 1 hour కి నేను ఒక బనానా తీసుకుంటున్నాను. ఈ 1 hour కూడా నేను ఎక్కువ వాకింగ్ చేస్తానండి, ఎందుకంటే నేనైతే పడుకోలేను, కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా. ఐరన్ టాబ్లెట్స్ యూజ్ చేయక ముందు బటర్ మిల్క్ తాగేదాన్ని నైట్, బట్ ఇప్పుడు ఐరన్ టాబ్లెట్ బటర్ మిల్క్ తో వేసుకోకూడదంట. సో అందుకే స్కిప్ చేసేసి. సో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో మీకు ఇంకా ఇటువంటివి ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.